నమస్తే దోస్తులు. ఇయ్యాల మనం ఏడికి వచ్చినామో ఎరికేనా? మన కలియుగ దేవుడైన వెంకన్న స్వామి గుడికి వచ్చినాం. అది ఎక్కడుంది అనుకుంటున్నారా? మన సిద్దిపేటకు దగ్గరలోనే దుబ్బాకలో ఉంది. మా మామయ్య చూడండి ఆ గంటలు నెట్లుపుతుండో. మా మామ ఏం చేతివి ఎప్పుడు ఇట్టనే చేతియా లేకపోతే ఇప్పుడే ఇట్ట చేతియా? ఆగో ఎటు పోతున్నావు? ప్రతి శనివారం ఈ గుళ్ళే స్వామివారి కళ్యాణం చేస్తారు. ఆ కళ్యాణంలో కూర్చున్న వాళ్ళని విఐపి లెక్క చూస్తారు. ఆ కళ్యాణానికి ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు? కేవలం 1116. ఇక్కడ కళ్యాణం మస్తు మంచిగా జరిపిస్తారు. అయ్యవాళ్ళు మంచిగా పూజ చేస్తారు. మాకు మాత్రం మస్తు మంచిగా అనిపించింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, పంతులు గారు అమ్మవారికి పూలను ఎంత బాగా అలంకరిస్తున్నాడో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, పంతులు గారు భక్తులకు పూలమాలను చూపిస్తూ స్వామివారికి ఎలా అలంకరిస్తున్నాడో. ఇప్పుడేమో స్వామివారి సతీమణులైన శ్రీదేవి మరియు భూదేవికి మాలని అలంకరిస్తున్నాడు. పంతులు గారిని చూడండి, ఆ మాలని అటు ఇటు ఉయ్యాలలా ఊపుతూ ఎంత బాగా అలంకరిస్తున్నాడో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, పంతులు గారు మాలని ఊపుతూ కళ్యాణం పైన కూర్చున్న వాళ్ళకు కూడా ఊపమని ఇస్తున్నాడు. టెంపుల్ అంతా గోవిందనామ స్మరణతో మారుమోగిపోయింది. చూడండి ఫ్రెండ్స్, పంతులు గారు హారతి పాట ఎంత బాగా పాడారో.
లక్ష్మీ చరణలాక్షాంగసాక్షి శ్రీవత్సవక్షసే శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ పంతులు గారు మీకే హారతి చూపిస్తున్నారు గాయస్. తీసుకోండి గాయస్, తీసుకోండి. కళ్యాణం పైన కూర్చున్న వారికి ఒక కండువ, ఒక క్యాలెండర్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. భవతాం అక్షజిల్లక్షమక్షం యస్మిన్ మిన్యస్య భారం విజయన జగతాం జంఘ్రమస్తావదాన లక్ష్మీనారాయణాఖ్యం విదనమనుభవత్యచ్యుతారాన్ విహారాన్ ఆరోగ్యం బోధిమాయుఃకృతమిదమహునా ఇత్యదాస్తాపదం వః తత్తః సద్యः సమస్తం దిశతు స పురుషా దివ్యహేత్యక్షవర్తి శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మనోవాంఛాఫలసిద్ధిరస్తు ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. నమస్కారం చేసుకుంటున్నారా భక్తులందరి సూచన. ఇప్పుడు కళ్యాణం జరిగింది కదమ్మా, ఆ జరిగినటువంటి సూచన ప్రకారమే అందరూ ఉండాలి. ఎవరు కూడా అల్లరి చేయకున్నారు, సూచనలు కూడా ఉల్లంఘించారు. చూసారు కదా గాయస్, శ్రీవారి కళ్యాణం ఎంత కన్నుల పండుగగా జరిగిందో. మరి మీరెప్పుడు జరిపిస్తున్నారు గాయస్ ఈ కళ్యాణాన్ని? మీరు అనుకున్న సమయం రానే వచ్చింది గాయస్. స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్నారు. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద.
గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద ఇందరికి అభయం పోలిచ్చు చేయి ఇందరికి అభయం పోలిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి ఇందరికి అభయం పోలిచ్చు చేయి గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద 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 గైస్ మీరు కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి, ఆలోచించిన ఆశాభంగం చేసుకోండి గైస్, చేసుకోండి, దర్శనం చేసుకోండి. ఇక్కడ మనకు ప్రతి శనివారం అన్నదానం చేయడం జరుగుతోంది. దాతలను మరియు కళ్యాణం పైన కూర్చున్న వారిని మొదటి రోలో కూర్చోబెడతారు. కానీ మేం మాత్రం జనంతో మనతో జనంతోనే జీవితం అని మేం జనాల్లో కూర్చున్నాం. అన్నం తినే ముందు మేమందరం కలిసి ప్రార్థన చేశాం. చూడండి గాయస్, మేము ఎక్కడ కూర్చున్నాము? థర్డ్ రోలో కార్నర్ కి కూర్చున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఉడతను చూడండి. రామాయణంలో రాముడికి వారధి కట్టడానికి ఉడత సహాయం చేసింది. ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ ఉడత వచ్చిన భక్తులతో మాట్లాడుతోంది. ఎంత బాగుంది, చాలా వింతగా ఉంది కదా గాయస్. మీరు కూడా వచ్చి ఉడతతో మాట్లాడండి. అంతేకాకుండా ఈ దేవస్థానంలో చిన్నగా ఆడుకోవడానికి ఒక పార్క్ కూడా ఉంది. అంతేకాకుండా దీంట్లో ఆడుకోవడానికి ఫ్యామిలీ ఊగడానికి ఒక ఉయ్యాల కూడా ఉంది పెద్దది. దాంతో 2 చిన్న ఉయ్యాలలు కూడా ఉన్నాయి. మీరు భయపడడానికి కొండంగలు కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, కొండంగలను ఎట్లా చూస్తుర్రు. ఇంకోటి ఇంకా రెండు ఉన్నాయి. కొండంగా వచ్చి మీద పడుతుంది. అయిందా
Thank you guys. Thanks for watching and please subscribe my channel.